నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. మంగళవారం అత్తిరి మండలం తహసీల్దార్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అత్తిరి మండలంలో పనిచేస్తున్న 4 అధికారులకు ఉత్తమ అవార్డులు వచ్చినందుకు గాను అత్తిరి మండల తహసీల్దార్ సిబ్బంది, విఆర్ఓలు, సర్వేయర్లు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ద్వారా ఉత్తమ అవార్డు అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్, పాలి గ్రామ రెవెన్యూ అధికారి, రాష్ట్ర విఆర్ఓల సంఘాధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజుకు, తాడేపల్లిగూడెం ఆర్డీఓ ద్వారా ఉత్తమ అవార్డు పొందిన తహసీల్దార్ దస్ వంశీకి, రీసర్వే తహసీల్దార్ వెంకటేశ్వర్లకు సన్మానం చేసి అభినందించారు. కార్యక్రమంలో మండల విఆర్ఓల అధ్యక్షుడు బాబులు, మండలంలో విఆర్ఓలు, సర్వేయర్లు, ఆఫీస్ స్టాఫ్ పాల్గొన్నారు. అత్తిరి మండలం కంచుమరుకు చెందిన రైతు చల్లాది ఈశ్వరరావు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ ప్రేమరాజు తెలిపారు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో అప్పులు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈశ్వరరావు సోమవారం ఈర్లకోడు పుంత రోడ్లో పురుగుల మందులు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈశ్వరరావును తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. మహిళా భద్రత దొంగతనాలను అరికట్టడం కోసం తీసుకునే చర్యల్లో భాగంగా భీమవరం కొత్త బస్టాండ్లో నూతన పోలీస్ అవుట్ పోస్ట్ను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మహిళా భద్రత ధ్యేయంగా భీమవరం కొత్త బస్టాండ్లో నూతన పోలీస్ అవుట్ పోస్ట్ను ప్రారంభించడం జరిగిందని, ఈ పోలీస్ అవుట్ పోస్ట్ 24/7 పోలీసులు పనిచేసేలాగా అన్నిత్యం ప్రజలకు బస్టాండ్లోని ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళలు, కాలేజీ యూత్లను ఈవ్ టీజింగ్ బారి నుండి కాపాడేందుకు, ఏ విధమైన దొంగతనాలు, ఏ విధమైన గంజాయి రవాణా, అమ్మకం జరగకుండా ఉండేందుకు బస్టాండ్ పరిసరాల్లో ఒక PTZ సీసీ కెమెరాతో సహా 17 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. నేరాలను అదుపు చేయడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం భీమవరంలో కొత్త బస్టాండ్ పరిసరాల్లో ప్రకటనల రూపంలో బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, పోలీస్ అవుట్ పోస్ట్ను ఆధునీకరించడంలో ప్రముఖ పాత్ర వహించిన భీమవరం డిఎస్పీ ఆర్జీ జయసూర్య, భీమవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, ఎస్ఐ బి.వై. కిరణ్ కుమార్ లను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు. నమస్కారం అందరికీ. మన గవర్నమెంట్, మన ఆనరబుల్ సీఎం ఇన్స్ట్రక్షన్ ప్రకారం విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ ప్రకారం చూస్తే టెక్నాలజీకి బాగా ఉపయోగంతో మనకి ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఈ సందర్భంలో ఈరోజు మన టౌన్ హాల్ మేనేజ్మెంట్, ఆర్గనైజర్స్, ఫౌండర్స్ మన సహాయంతో ఇక్కడ బస్ స్టాండ్లో 17 కెమెరాస్ ఇంక్లూడింగ్ ఒక PTZ కెమెరా పెట్టడం జరిగింది. ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ పెట్టాము. దానికి మన 3 కానిస్టేబుల్స్ 24/7 చెక్ చేసినాము. ఇది మనకి చాలా బాగా ఉంది. బికాజ్ ఎన్నో క్రిమినల్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఒక బస్ స్టాండ్ నుంచి చాలా ఉన్నాయి. సిమిలర్లీ యూటీజింగ్ కానీ, ఆ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కానీ, న్యూసెన్స్కి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి, ఇంటాక్సికేషన్, గాంజాకి, ఓవరాల్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్కి ఇది మనకి ముఖ్యమైన ఉంది. దీని గురించి మన SDPO గారు, CI నాగరాజ్ గారు, దే హ్యావ్ టేకెన్ అ లాట్ ఆఫ్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ అండ్ మోటివేట్ కామన్ సిటిజన్స్ అండ్ పబ్లిక్ ఆల్సో. పోలీస్తో సహాయం చేసి మన అందరికీ బాధ్యత, మన సొసైటీకి బాధ్యత. మీకు మంచి లా అండ్ ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఇట్ విల్ బి సేఫ్ భీమవరం, సేమ్ వెస్ట్ గోదావరి, సేమ్ ఆంధ్రప్రదేశ్. దీని ప్రకారం దిస్ ఇస్ అ స్మాల్ ఎఫర్ట్ ఇన్ టుడే ఆల్సో వీ హ్యావ్ మేడ్ ఇన్ దిస్ రిగార్డ్. రాబోయే రోజుల్లో ఇంకా CCTVs ఆల్మోస్ట్ 3000 వరకు మార్చ్ ఎండ్ లోపల మనకి టార్గెట్ ఉంది. ఈ జిల్లాలో 3000 ఎక్స్ట్రా కెమెరాస్ మొత్తం గోల్డ్ షాప్స్కి, ఆర్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్కి, ఆర్ ఓవరాల్ నార్మల్గా ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఎక్కువ అవకాశం ఛాన్సెస్కి పెట్టడం జరిగింది. వీఆర్ ఆల్రెడీ ఇన్ టాక్స్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఇది చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ. జాతీయ కుష్టు నిర్మూలన కేంద్రం వారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కుష్టు నివారణలో భాగంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ద్వారా ఇంటింటి సర్వే ఈ నెల 22 నుండి వచ్చే నెల 2 వరకు నిర్వహిస్తారు. అనుమతులు గుర్తించి నిర్ధారించిన తర్వాత ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. శరీరంపై రాగు రంగుల్లో ఉన్న మచ్చలు, స్పర్శ లేని మచ్చలు, మచ్చలపై చెమట పట్టకపోవడం, అరికాలు, చేతులు తిమ్మిర్లు, వేడి చల్లదనం తెలియకపోవడం వంటి లక్షణాలు కలవారు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించి తనిఖీ చేయించుకోవాలని కోరారు. ప్రారంభ దశలో గుర్తిస్తే కుష్ఠవ్యాధి పూర్తిగా నిర్మూలించవచ్చునని, అశ్రద్ధ చేసి అంగవైకల్యం సంక్రమించవచ్చునని, బహుళ ఔషధ చికిత్స ద్వారా కుష్ఠవ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చునని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,29,658 గృహాలు దర్శించి
8,70,713 మందిని పరీక్షించి 11 కొత్త కేసులు గుర్తించి మందులు సరఫరా చేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా కృషి నిర్మూలన అధికారి డాక్టర్ బి నానాయక్ కోరారు. మాజీ శాసనసభ్యులు వైటి రాజ మాతృమూర్తి రాజశ్రీదేవి మంగళవారం మృతి చెందారు. పారిశ్రామికవేత్త స్వర్గీయ ముల్లుపూడి హరిచంద్ర ప్రసాద్ సోదరి అయిన ఆమె పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణరావు చౌదరిని వివాహమాడారు. వైటి రాజా దత్తత కుమారుడు కాగా దగ్గుపాటి లక్ష్మీ దత్తత కుమార్తె. ఆమె దగ్గుపాటి సురేష్ బాబుకు ఇచ్చి వివాహం చేశారు. హరిచంద్ర ప్రసాద్ కుమార్తెను వైటి రాజాకు ఇచ్చి వివాహం చేశారు. రాజరాజేశ్వరి మృతి పట్ల తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ, మాజీ శాసనసభ్యులు ముల్లపూడి వెంకటకృష్ణారావు సంతాపం తెలిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దోమటి వెంకట సుధాకర్, పరమి వెంకన్నబాబు, కలార వెంకటకృష్ణ, తాతుగుడి మూర్తిరావు, గుమ్మడి హనుమంతరావు తదితరులు సంతాపం తెలిపారు. కాలమండలం సీసలి గ్రామం వద్ద వివిధ దొంగతనాలు చేసిన నిందితులను భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య పర్యవేక్షణలో ఆక్విడ్ సిఐవి జగదీశ్వరరావు, ఎస్ఎస్ శ్రీనివాసరావు ప్రత్యేక బృందం అరెస్టు చేశారు. సీసల్లో ముగ్గుల నరసింహారావు గృహంలోను ఉండి పెంటపాడు, తణుకు రూరల్, తాడిపిరిగూడెం రూరల్, లక్కవరం, నల్లజల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసులు, కాళ్ళ ఉండాజ్వరం, ముదినేపల్లిలో మోటార్ సైకిల్ దొంగతనం చేసిన వారిని అరెస్ట్ చేశారు. అత్లి మండలానికి చెందిన ఉర్దాలపాలెంకి చెందిన జొన్నల వెంకటేష్, బొండాడపేటకు చెందిన ఆకురాతి జ్యోష్ణ, పాలకొలకు చెందిన గొర్రెం కృష్ణను అరెస్ట్ చేశారు. వెంకటేష్ ఒంటరిగా ఉన్న వృద్ధులను ప్రత్యేకంగా చేసుకొని బంగారు గొలుసు దొంగతనం చేస్తున్నట్టు తెలిపారు. గొర్రెల కృష్ణ, వెంకటేష్ దొంగలించిన బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుండి 5 మోటార్ సైకిళ్లు, 166.5 గ్రాముల బంగారం, వెంకటేష్ నుండి 78,000, జ్యోష్ణాదేవి నుండి 1,80,000 సీజ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఒక హౌస్ బ్రేకింగ్ కేసులో మన వాళ్ళు అఫెండర్స్కు పట్టడం జరిగింది. దీంట్లో 3 అక్యూజ్డ్ జొన్నల వెంకటేష్, జ్యోష్ణాదేవి, గొర్రెల కృష్ణ అరెస్ట్ ఈరోజు జరగడం జరిగింది. సో విల్ బి సెండింగ్ దెమ్ టు రిమాండ్. ఆయన పైన పాతకి ఒక హౌస్ బ్రేకింగ్ కేసు కాలా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 9 కేసెస్ ఆఫ్ స్నాచింగ్, ఉమెన్లో స్నాచ్ చేసిన వారు ఉంది, అండ్ 5 మోటార్ సైకిల్ థెఫ్ట్స్ ఉన్నాయి. దీంట్లో రికవరీలు చూస్తే టోటల్ 5 మోటార్ సైకిల్స్, 166.5 grams of gold, 78,000 worth of cash, 1,80,000 from bank account of Jojna has been seized. Total recovery amount చూస్తే 13,38,000 వరకు ఉంది. సో మన వాళ్ళు చాలా కష్టపడి పని చేసి ఎస్డిపిఓ గారు, సిఏ గారు అండ్ ద టీమ్ దే హ్యావ్ అరెస్టెడ్ ఆల్ దీస్ 3 accused and got all this recovery. సో స్నాచింగ్ కేసు చాలా పెరిగాయి ఈ కాలంలో. సో ఆల్ దీస్ 3 ది స్నాచింగ్ మన జిల్లాలో ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా 4 జిల్లాలో జరుగుతున్నాయి. సో ఆల్ దీస్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ బీన్ ఇన్ఫార్మ్, విక్టిమ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో డ్యూ ప్రొసీజర్ ఫాలో చేసి విల్ రిటర్న్ ద valued amount with the motorcycle or gold to concerned people. I'll again congratulate my entire team for putting up a strong case again. So it was remand chesi, we'll ensure charge sheet పూర్తిగా పెట్టాలి. We'll try to keep them inside the jail as long as possible. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గృహప్రవేశ కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు, ఆ మేరకు క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం కొవ్వూరు మండలంలో స్పీక్ గృహ సముదాయ లేఅవుట్, దొమ్మెరు తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముప్పుడి వెంకటేశ్వరరావు, ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీఎస్ సినరాముడు, హౌసింగ్ ఇన్ఛార్జి పీడీకే భాస్కర్రావు, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తదితరులతో కలిసి పర్యటించారు. కొవ్వూరు, దొమ్మెరు తదితర ప్రాంతాల్లో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ రాజబాబు పర్యటించారు. ముఖ్యమంత్రి సభ ఏర్పాటుకు సంబంధించి పూర్తి వివరాలు ఖరారు చేసి వెల్లడించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయం, ఎఫ్సిఐ గోడౌన్ సమీపం, రాజమహేంద్రవరం వయా సెంట్రల్ జైల్, కంబాల చెరువు, ఆర్యాపురం, పేపర్ మిల్లు, గోదావరి బండ్, డీలక్స్ సెంటర్, బైపాస్ రోడ్, బస్టాండ్, తిలక్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జాతీయ రహదారి సర్వీస్ రోడ్, వయా లాలా చెరువు జంక్షన్, ఆర్డీఓ కార్యాలయం వరకు చేపట్టిన బైక్ ర్యాలీని
డిఎల్ఎస్ఓ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, జిల్లా రవాణా అధికారి ఎం సురేష్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీంకోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అనార్గనైజర్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా ఒక 235 హెల్మెట్స్ వరకు కూడా హానరబుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము. ఇదంతా కూడా వీళ్ళందరి హెల్ప్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా మంగళవారం ఏలూరులో నిర్వహించిన హెల్మెట్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా బైకులపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను స్వయంగా ఆపి హెల్మెట్ ప్రాముఖ్యాన్ని, ఆవశ్యకతను వివరించి వారికి హెల్మెట్లు అందజేశారు. ఏలూరు కొత్త బస్టాండ్, జూట్ మిల్లు, పాత బస్టాండ్ ప్రాంతాల్లో హెల్మెట్ లేకుండా బైకులపై వెళ్తున్న వారిని గుర్తించి హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని హితవు పలికారు. హెల్మెట్ ధరించడం తలకు భారంగా ఎంతమాత్రం భావించవద్దని సూచించారు. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వాహన చోదకుల వివరాలను తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారిని మొదటి హెచ్చరికతో వదిలిపెడుతున్నామని, ఇకపై ఖచ్చితంగా అపరాధ రుసుము విధించబడుతుందని హెచ్చరించారు. ఈనాటి బంగారు మాట. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది, మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. చాణక్యుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.